హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచులు. నేను ఇక్కడ మైసూర్ పాకాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు కూడా చేస్తాను, చూసేయండి. ముందుగా ఒక కప్పు శనగపిండిని జల్లించుకుంటున్నాను. ఉండలు లేకుండా జల్లించుకోండి. ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకుందాం. తరువాత ఒక గిన్నెలో ఒక కప్పు ఆయిల్ని వేసుకుంటున్నాను, ఫ్లేవర్లెస్. అలాగే 3/4 కప్పు నెయ్యిని కూడా వేసుకుంటున్నాను, కరిగిపెట్టిన నెయ్యిని. పక్కన పెట్టుకుందాం. మరో గిన్నెలో శనగపిండిని వేసుకుంటున్నాను. ఇందాక జల్లించుకున్న పిండిని ఇందులో వేసుకొని నెయ్యి నూనె కలిపి పెట్టుకున్న దాన్ని ఇందులో వేసుకొని ఈ పిండి మొత్తం ఇందులోకి అబ్జర్వ్ చేసుకొని స్మూత్గా పిండి ఇలా స్పూన్ నుంచి జారిపోయేలా ఉండాలండి. ఇదిగోండి, ఇంత పల్చగా ఉండాలి. ముందుగానే ఈ శనగపిండిని పక్కన పెట్టుకుందాం, కలిపి పక్కన పెట్టుకుందామండి. నాకైతే ఇంత ఆయిల్ నెయ్యి మిగిలింది. ఇది స్టవ్ మీద పెట్టేసుకున్నాను, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. తరువాత ఒక ప్యాన్లో 1 కప్పు శనగపిండికి 2 కప్పుల పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి. నేను 2 కప్పుల పంచదారను అయితే తీసుకున్నాను. ఇందులోనే 1/4 కప్పు వాటర్ వేసుకుంటున్నాను కరగబెట్టడానికి. ఇదిగోండి, ఇలా కరగబెట్టుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇందులోనే. దీనికి పాకం ఏం అవసరం లేదండి. ఈ పంచదార మొత్తం కరిగిపోయి తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇదిగోండి, నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ తీగ పాకం వస్తే సరిపోతుందండి. మైసూర్ పాకానికి పెద్దగా పాకం ఏమో పట్టదండి, అందుకే ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి ఇందులో వేసుకుందాం. ఇది ఉండలు కట్టకుండా కలుపుకుందామండి, ఉడకబెట్టాలి. ఇది ఉడికిన తర్వాత ఇట్లా 1 గంట వేడి పెట్టుకుంటున్న ఆయిల్ని, ఒక పక్క ఆయిల్ హీట్గానే ఉండాలండి, హీట్లోనే ఉంచుకొని ఇట్లా 1 గంట వేసుకుంటూ ఉండాలి. మనం ఆయిల్ 1 గంట వేసినప్పుడు ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. ఇవి తగ్గిపోయిన వెంటనే మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి. చివరిగా 1 గంట ఆయిల్ ఉన్నప్పుడు మొత్తం వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని ఇంకా దించేసుకుందామండి. నెయ్యి పూసుకున్న ప్లేట్లోకి నేను షిఫ్ట్ చేసేసి చూపిస్తున్నాను. ప్లేట్లోకి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఒక 10 మినిట్స్ ఆగి పీసెస్గా కట్ చేసుకుందాం. లైట్ హీట్లో ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి. ఆరిపోయిన తర్వాత, హీట్ తగ్గిపోయిన తర్వాత కట్ చేయడానికి కుదరదు, గట్టిగా ఉంటుంది. 2 గంటల తర్వాత మైసూర్ పాకాన్ని చూపిస్తున్నాను. ప్లేట్ రివర్స్ చేసి సపరేట్ అయ్యింది మైసూర్ పాకం ఇలా. ఇదిగోండి, ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా పీసెస్గా కట్ అవుతున్నాయి. ఇంతే అండి మైసూర్ పాకం తయారీ విధానం ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.